మనము ఆరాధన చేస్తున్నాం అల్లాది, కానీ ఆ ఆరాధనని ఏ విధంగా ఆస్వాదించాలో ఆ విధంగా ఆస్వాదించలేకపోతున్నాము. మస్జిద్కి వస్తున్నాము, నమాజులు చేస్తున్నాము, కానీ నమాజుల్లో మనసు లగ్నం అవటం లేదు. యంత్రాల్లాగా నమాజ్ చేయడం వెళ్ళిపోవడం. మనము పాపకార్యాలు చేస్తూ వెళ్తున్నాము, కానీ ఆ పాపం చేశాము లేకపోతే ఆ పొరపాటు జరిగింది అని మన మనసులో కొద్ది కూడా బాధ లేదు. మనము అనాథల్ని చూస్తూ వెళ్తున్నాము, కానీ స్పందించడం లేదు. మన కళ్ళ ముందే విధవులు వెళ్తూ ఉన్నారు, మన కళ్ళ ముందే పేదవారు బీదవారు ఉంటున్నారు, వారికి సహాయం చేయాలి అన్న ఆలోచన రావటం లేదు. ఇవన్నీ కూడా మన మనసులు కఠినమైపోయాయి అనే దానికి నిదర్శనము, లక్షణాలు. ఒకవేళ ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాల్లో ఇవన్నీ మనలో ఉన్నాయా లేకపోతే ఏ ఒక్కటైనా ఉంది అంటే మన మనసులు కఠినమైపోతున్నాయి అని అర్థం.